బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం డిసెంబర్ 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ 2025లో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు. ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు ఈ నెలంతా కూడా ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కూడా జాతకం అంటే ఒక నమ్మకం. నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు ఆర్థికంగా ఎలా ఉంటారు, నా కుటుంబం ఎలా ఉంటుంది, ఇలాంటి ఎప్పటికీ ఒక కన్ఫ్యూషన్స్తోనే అందరూ ఉంటూ ఉంటారు. ఇది ప్రతి ఒక్కరు కూడా గోచార గ్రహస్థితులు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గణించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చెప్తున్నట్టు ఈ జాతకం మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు తెలుసుకుంటే సంపూర్ణమైనటువంటి జాతకం అప్పుడు సంపూర్ణ జాతకంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్క ఎపిసోడ్లోనూ చెప్తుంటాను నేను, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీరు నమ్మిన దైవాన్ని నమ్మండి, అయ్యప్ప స్వామి గారు నమ్మండి, అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ఒక్కసారి అలా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. శరణమయ్యప్ప. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, ఈ డిసెంబర్ 2025 గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, దాని ప్రకారం ఫలితాలు అన్ని వర్గాల వారికి ఎలా ఉన్నాయని తెలుసుకుంటే, కుంభరాశి వారికి సూర్యుడు 10వ స్థానంలో, కుజుడు 8వ స్థానంలో, బుధుడు 10వ స్థానంలో, గురువు 3వ స్థానంలో, శుక్రుడు 12వ స్థానంలో, శని రాశి అధిపతిగా, రాహు 2వ స్థానంలో, కేతు 8వ స్థానంలో ఉన్నారన్నమాట. కొంచెం మిశ్రమ ఫలితాలను కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి పనిలో పురోగతి పెరుగుతుంది. అదే సమయంలో కోవర్కర్స్తో మిస్అండర్స్టాండ్ కూడా వస్తుంది. చిన్న తప్పులు మాత్రమే చేస్తుంటారు, దానివల్ల ప్రెజర్స్ పెరుగుతుంది. బదిలీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ప్రభుత్వంలో జరుగుతుంది. కొత్త ఉద్యోగాల అవకాశాలు విస్తరంగా ఉన్నాయి. ఫోకస్ హార్డ్ వర్క్ మీద చేయండి, అన్ని రకాలుగా కలిసి వస్తుంది. వ్యాపారంలో లాభాలు, గురు భగవానుడు బాగున్నాడు కాబట్టి చక్కగా ఉంటుంది. మార్కెటింగ్ సేల్స్ పెరుగుతుంది. మంత్ ఎండ్లో స్ట్రాంగ్ కలెక్షన్స్ వస్తుంది. కొత్త కస్టమర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం మంచి అవకాశాలు ఉన్నాయి. భారీగా గ్రోత్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల వ్యాపారంలో డిసెంబర్ నెలలో చాలా బాగుంటుంది. ఆర్గ్యుమెంట్స్, సడన్ లాసెస్ అవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. అనవసర ఖర్చులని గొప్పలకు పోయి ఖర్చులు పెట్టడానికి కాస్త తగ్గించండి. పార్ట్నర్షిప్ డిసిషన్ కన్ఫ్యూజన్గా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఆర్థికంగా మంచి ఇన్ఫ్లో ఉంటుంది. బిజినెస్ నుండి మంచి లాభాలు, న్యూ ఇన్కమ్ సోర్సెస్, ఆకస్మిక లాభాలు ఇవన్నీ కూడా వచ్చాయి. కానీ లగ్జరీ కంఫర్ట్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. మీకు వచ్చే లాభం అంతా అక్కడ డైవర్ట్ అవుతుంది, జాగ్రత్త. సడన్ ఎక్స్పెండిచర్స్ వస్తున్నాయి, జాగ్రత్త. ట్రావెల్ ఖర్చులు పెరుగుతున్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్లో మిశ్రమంగా ఉంది. ఇంకా ఇప్పుడు మూమెంట్ లేదు, మిశ్రమంగా ఉందని చెప్పొచ్చు. కానీ మీ ఇంటిని మరమ్మతులు చేయడం, మీ వ్యాపార స్థలాన్ని మరమ్మతులు చేయడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకా స్వయం ఉపాధి వాళ్ళకి న్యూ కస్టమర్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. బాగా ఫ్లో ఉంటుంది, డైలీ ఇన్కమ్ పెరుగుతుంది. కాంపిటేటివ్స్ కూడా ఉంటారు, అదే రకంగా దానికి గెలుపు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. సర్వీస్ పీపుల్కి ఒక మంచి సెక్టార్ అని కూడా చెప్పచ్చు. విద్యార్థులకి మంచిగా పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎగ్జామ్లో మంచి అవకాశాలు ఉంటాయి, త్వరగా నేర్చుకునే శక్తి ఉంటుంది. టెక్నికల్ స్టడీస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి మంచి అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ఈ యొక్క సోషల్ మీడియా మీద నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆన్లైన్ యూసేజ్ తగ్గించండి, బాగా ఉంటారు. ఇంకా ఫారిన్ ఉద్యోగస్తులకి ఆల్రెడీ ఉద్యోగంలో స్థిరపడి అక్కడ ఉద్యోగం పోగొట్టుకుంటూ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇదొక మంచి సమయం, టర్నింగ్ అని కూడా చెప్పచ్చు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కాస్త మీ స్ట్రెస్ని కొంచెం తగ్గించండి. అన్ని సెట్టుకుంటుంది, అన్ని సర్దుకుంటాయి. డోంట్ వరీ, అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మీకు అద్భుతమైనటువంటి ఈ రోజులు ఫిబ్రవరి, మార్చి తర్వాత చాలా చాలా అవకాశాలు రాబోతున్నాయి. ఇంకా ఆన్ సైట్ ఉద్యోగానికి ఎన్నో రోజులుగా శాంక్షన్ అయ్యి కూడా వెళ్ళలేని వాళ్ళకి జాన్ ఫిబ్రవరిలో గెట్ రెడీ, చక్కటి అవకాశం ఉన్నాయి. ఇంకా ప్రేమికుల మధ్య
చాలా మిస్అండర్స్టాండింగ్తో దూరమైన వాళ్ళందరూ ఏకమయ్యే అవకాశాలు ఉన్నాయి. బంధువులు, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం ఉన్నదంతా కూడాను ఆర్థికమైనటువంటి దృశ్యాలన్నింటినీ కూడా ఇంట్లో డిస్కస్ చేయడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి. ఇల్లు అనేది ఒక ఆనందంగా ఉండడానికి కోసమే కానీ దాని వ్యాపార స్థలంగా మార్చకండి. ఇంట్లో లాగే ఉండండి. తప్పకుండా మీ శ్రీమతికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి, మీ శ్రీ వారికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి. చక్కగా ఉంటుంది, అద్భుతంగా ఉంటారు. ఇక వివాహం కాని వారికి మంచి సంబంధాలు రాబోతున్నాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి మార్చి ఏప్రిల్లో శుభవార్త వినే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ పిల్లల యొక్క చదువు బాగా పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల కొంచెం టెన్షన్స్ పెరుగుతూ ఉంటుంది. బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది. డైజెషన్ ఇష్యూ వస్తూ ఉంటుంది. కళ్ళకు ఈ ఎడమ వైపు ఈ యొక్క కనుబొమ్మల దగ్గర నొప్పి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాస్త చెడు అలవాట్లు ఏమైనా ఉంటే కంట్రోల్గా ఉంచుకోండి. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఒక సమయం. లక్కీ నెంబర్ 7. మీరు శనివారం శని భగవాన్ని ప్రార్థన చేసుకోవాలి. దేహిమే బుద్ధి వైశిష్టం అని చెప్పి స్వామివారి దగ్గర ప్రార్థన చేసుకుని శనేశ్వరాయనం అని చెప్పేసి ఆరోగ్యం కోసం సూర్య భగవాన్ని ప్రార్థన చేయాలి. ఆదిత్య హృదయం చెప్పాలి. పసుపు కలర్లో ఉన్నటువంటి ఏ వస్తువైనా కూడా దానం ఇవ్వండి. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం దగ్గర ప్రార్థన చేయండి. ఓవరాల్ మీకు చంద్రాష్టమం వచ్చేటప్పటికి 12/12/2025 10:20 ఉదయం నుండి 14/12/2025 9:41 రాత్రి వరకు 2.5 రోజులు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఓవరాల్ మీరు అందరూ కూడా మిశ్రమ ఫలితాన్ని చూపించబడుతుంది. వ్యాపారంలో మాత్రం అద్భుతం కనబడుతుంది. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం మా దగ్గర అపాయింట్మెంట్ పొందాలి అని అనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ 9000077149కి వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి. విజయోస్తు. For more videos like this, subscribe Big TV channel.